హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మూన్ డివైన్ టారో. సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్స్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము. మీ పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అంటే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్, అలాగే టోటల్గా మీ రిలేషన్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది, కంటిన్యూషన్ ఉందా లేదా అనేది కూడా చూద్దాము. సో ఇది అందరికీ వర్తిస్తుంది. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, లవర్స్, సీక్రెట్ క్రష్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా, సో కంప్లీట్గా నో కాంటాక్ట్లో ఉన్నా, కాంటాక్ట్లో ఉండి సరిగా మాట్లాడలేకపోతున్నా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, బ్లాక్డ్ సిచ్యువేషన్లో ఉన్నా, మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకునే వీడియో చూడొచ్చు. సో మీ పర్సన్ యూనిట్ 3 టైమ్స్ అనుకుని వీడియో చూడండి. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్, మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. కొంతమందిలో మీ పర్సన్ కానీ మీరు కానీ ఓవర్ థింక్ వల్ల అవాయిడ్ చేస్తున్నారు. అంటే ఓవర్ థింక్ వల్ల, భయం వల్ల, లేనిపోయిన ఆలోచనలు పెట్టుకొని, కొన్ని ఓవర్ థింక్ ఆలోచనల వల్ల మీ పర్సన్ని మీరు వద్దు అని అవాయిడ్ చేయడం. వద్దు అని మీరు ఎందుకు అంటారంటే, ఇక్కడ మీ పర్సన్ వల్ల మీరు ఏదో సంథింగ్ బాధపడి అందుకే ఈ పర్సన్ని వద్దు అనుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ వద్దనుకోవడం వల్ల మీరు ఓవర్ థింక్ చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య కొన్ని గొడవలు జరగడం వల్ల ఏంటి అంటే, ఆర్గ్యుమెంట్ల వల్ల, ఇక్కడ ఆర్గ్యుమెంట్ గొడవలు జరిగినట్టుగా కనిపిస్తున్నాయి. గొడవలు జరగడం వల్ల ఏమవుతుంది అంటే, ఓవర్ థింక్ వల్ల ఇక్కడ గొడవలు ఎక్కువగా, మిస్అండర్స్టాండింగ్ గొడవలు, ఒకరేదో తప్పు చేస్తున్నారని చెప్పి ఇంకొకరికి బాధ కలిగి, ఈ రిలేషన్లో మీరైనా వాళ్ళకి వద్దు అని చెప్పి గొడవపడి, మీరైనా ఈ రిలేషన్ని బ్రేక్ చేసుకొని వచ్చి ఉండాలి. మీరే బ్లాక్ చేసి, మీరే బ్లాక్ చేయమని చెప్పి, లేదా మీకే కోపం వచ్చేసి తిట్టేసి మీరే ఈ రిలేషన్ నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్లు ఉన్నాయి. కొంతమందికి ఏంటంటే మీరు రాకపోయినా గొడవల్లో వాళ్ళే కోపడి మీరు వద్దు అని చెప్పే ఛాన్స్ కూడా ఉండొచ్చు. అంటే గొడవల్లో వద్దనుకొని కట్ చేసే ఛాన్స్, అంటే రిలేషన్ ఇప్పటికి ప్రస్తుతానికి కోపంలో వద్దు అనుకునే సిచ్యువేషన్ వాళ్ళ నుంచి అయినా రావచ్చు, మీ నుంచి అయినా రావచ్చు. కొంతమందికి మీ సైడ్ అంటే ఈ ఆర్గ్యుమెంట్ల మూలంగా మీకే కోపం వచ్చి చేసే ఛాన్స్, కొంతమందికి వాళ్ళకి చేసే ఛాన్స్. ప్రస్తుతానికైతే అవాయిడ్ చేసే ఛాన్సెస్, తప్పుకునే ఛాన్సెస్, సైలెంట్గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. రిలేషన్లో ప్రాబ్లమాటిక్ ఎక్కువగా ఉంది. అంటే ఈ రిలేషన్ని ఫేస్ చేయలేక ఛాలెంజ్గా అనిపిస్తుంది. ఒకటి ఎమోషనల్ వేలో ఛాలెంజ్గా ఉంది. కొంతమందికి ఎమోషనల్ ఛాలెంజ్ ఉంది. అంటే ఎమోషనల్గా లోడ్ ఎక్కువైపోయింది. ఎమోషనల్గా ఆ రిలేషన్ బరువు ఎక్కువైపోయింది. ఆ రిలేషన్ ఉంటే మనసుకి బాగా భారంగా ఉండడం, బరువుగా ఉండడం, రిలేషన్ని మోయలేకపోవడం, ఆ రిలేషన్ వల్ల బాగా ఫేస్ చేయలేకపోవడం, ఛాలెంజింగ్గా ఉండడం. సో రిలేషన్ని అయినప్పటికీ కూడా రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఎందుకు అంటే గుండెల్లో ప్రేమ ఉంది కాబట్టి, రిలేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా రిలేషన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశాలు ఉన్నాయి. ప్రజెంట్ మీ పర్సన్ గొడవల వల్ల మిమ్మల్ని ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇద్దరిలో ఎవరో కానీ ఒకరు ఫాలో చేస్తుంటే ఒకరు లిఫ్ట్ చేయట్లేదు, ఒకరు బ్లాక్లు వేసుకున్నారు, ఇంకొకరు ట్రై చేస్తున్నారు. సో ఆ రకంగా ఉంది. కొంతమందికి సైలెంట్ నేచర్ ఉండొచ్చు ఇద్దరిలో కూడా, అది ఎక్కువగా అనిపిస్తున్నాయి. కానీ మీ పర్సన్కి కూడా ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ అనిపిస్తున్నాయి, కానీ రిలేషన్ని వద్దనుకునే స్టేజ్లో అయితే లేరు. గొడవలు ఎందుకు అని సైలెంట్గా ఉంటారు. మీ పర్సన్ ఏంటంటే నిప్పంటిచ్చేది వాళ్ళే, మళ్ళీ ఏమీ తెలియనట్టు సైలెంట్గా ఉంటారు. అంటే వాళ్ళే అంటిస్తారు అనమాట. తర్వాత ఏమో సైలెంట్గా ఉంటారు. అంటే మీకు కోపం తెప్పించేది మీ పర్సనే. మీకు కోపం తెప్పించి రిలేషన్ని బ్రేక్ చేసుకుని మీ చేతితో మీరే నాకొద్దు నువ్వు అనేలాగా మీ పర్సన్ చేస్తారు. దట్ ఈస్ మీ పర్సన్ ఏమంటారు, టాలెంట్, ఓన్ టాలెంట్. అది చాలా పెద్ద టాలెంట్ అనమాట. అంటే మీ అంతటా మీరే నాకు నువ్వు వద్దనేలా చేసేస్తారు. అంటే అది వాళ్ళ నేచర్, వాళ్ళ బిహేవియర్ అది. అంటే వాళ్ళు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో, కానీ తెలియక చేసే ఛాన్సెస్, సిచ్యువేషన్స్ వల్ల చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా, కావాల్సి కాదు, సిచ్యువేషన్స్ వల్ల
పరిస్థితుల వల్ల అండ్ వాళ్ళ నేచర్ బిహేవియర్ కూడా ఒక్కోసారి వరస్ట్గా ఉంటుంది. అంటే బిహేవియర్ కూడా సైలెంట్ నేచర్, ప్రాబ్లం వచ్చినప్పుడు పారిపోవడం, ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ చేయలేకపోవడం అలా అనమాట. మీ అంతటా మీరే నాకు వద్దు నువ్వు అని మీ ఓపిక మీకే నశించి వాళ్ళ బిహేవియర్కి వాళ్ళ చేష్టలకి మీరే చీకొట్టి వెళ్ళిపోయేలా వాళ్ళు చేసుకుంటారు రిలేషన్ని. ఎందుకంటే మీరే నాకు వద్దు అని దండం పెట్టిపోతారు అనమాట. అంత నేచర్ ఉంటుంది. అంటే ఊరికి ఎవరు వద్దనుకోరు కదా. వాళ్ళ బిహేవియర్ బట్టో వాళ్ళు మీ వైపు మీకు వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టో మీరు ఏదో ఒకటి డిసైడ్ అవుతారు. అంటే కొంచెం రిలేషన్లో ఏంటంటే అలా ఉందన్నమాట. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్, మిస్అండర్స్టాండింగ్, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, సిచ్యువేషన్ని ఫేస్ చేయలేని మీ పర్సన్ ఫేస్ చేయలేకపోవడం అలా అనమాట. కొంతమంది ఏంటంటే మీరు తప్పు చేసినప్పుడు ఇంకా మీ పర్సన్ కూడా మీరు తప్పు చేశారు కాబట్టి మీరు నాకు వద్దు అనే ఛాన్సెస్ ఉండొచ్చు. సిచ్యువేషన్స్ వల్ల గొడవలు అయ్యాయి కాబట్టి మీరు నాకు వద్దనే ఛాన్స్ ఉండొచ్చు. మీరు తప్పు చేస్తే కూడా మీరు నాకు వద్దు అనే ఛాన్స్ ఉండొచ్చు. అంటే మీరు ఏదైనా తప్పు చేస్తే కనుక ఈ పర్సన్ మిమ్మల్ని వద్దు అనుకునే ఛాన్స్ కూడా ఉండొచ్చు, మీరు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే కనుక. కానీ ఈ పర్సన్ రిలేషన్ అయితే వదిలిపెట్టరు, కానీ ప్రాబ్లమ్స్కి అయితే భయపడతారని క్లియర్గా కనిపిస్తుందండి. ప్రాబ్లమ్స్కి భయపడడం ఒకటి, మళ్ళీ మీతో ఉండడం అంటే ఇష్టం ఉంటుంది. కానీ కమిట్మెంట్, కొంతమంది మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేరు, కమిట్మెంట్కి కమిటెడ్గా ఉండలేరు. కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తే పారిపోతారు, కమిట్మెంట్ ఇవ్వలేరు. అలాగే మూడో వ్యక్తుల వల్ల మీకు గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పేరెంట్స్ కానీ థర్డ్ పార్టీ కానీ అలా సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. మూడో విషయాల గురించి గొడవలు పడినట్టుగా. అంటే వేరే వ్యక్తుల గురించి మీరు మధ్యలోకి ఆ మాట తీసి గొడవ పెట్టుకోవడం, అనుమానాలు, గొడవలు. వాళ్ళు కానీ మీరు కానీ మిమ్మల్ని అనుమానించడం లేదా మీరు వాళ్ళని అనుమానించడం. ఎవరో వ్యక్తులు, మూడో వ్యక్తులు, కొంతమంది కమిట్మెంట్ ఇష్యూస్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా మూడో వ్యక్తుల వల్లే కనిపిస్తున్నాయి. మ్యాక్సిమం మూడో వ్యక్తుల ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కొంతమందికి ఏంటంటే మిస్అండర్స్టాండింగ్, మీ పర్సన్కి భయము కానీ ఉండాలని ఉంటుంది, మీతో రిలేషన్ని వదులుకోవాలని ఏమి ఉండదు. కొంచెం కన్ఫ్యూజన్ మైండ్ సెట్లో ఉంటారు. మీ ఇద్దరి మధ్య అటాచ్మెంట్ ఉంది, మళ్ళీ మీ ప్రేమ వాళ్ళకి కావాలి, మీ మీద అఫెక్షనేట్ ఉంది, వాళ్ళకి ధైర్యం కూడా కావాలి, ధైర్యం కూడా లేదు, బాండింగ్ స్ట్రాంగ్ ఉంది ఇక్కడ. మళ్ళీ మీరు లేకపోతే మిమ్మల్ని మిస్ అయిపోతారు వాళ్ళు. లాంగ్ డిస్టెన్స్లో ఉండే వాళ్ళకు కూడా మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు. లాంగ్ డిస్టెన్స్లో ఉండే వాళ్ళకు కూడా కలిసే ఛాన్సెస్లు ఉన్నాయి. ఈ మే మంత్ లోపు కలిసే ఛాన్సెస్లు ఉండొచ్చు చాలామందికి. లాంగ్ డిస్టెన్స్ ఎప్పుడైనా కానీ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి. కేవలం డౌట్లు అండి. రిలేషన్లోకి వస్తే ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమోనన్న భయం వల్ల ఈ పర్సన్ ఆగిపోతూ ఉంటారు, భయం వల్ల స్టక్ అవుతూ ఉంటారు, కొంచెం భయంగా ఉంటుంటారు రిలేషన్లో. కొంచెం ప్రాబ్లమ్ని ఫేస్ చేసేది లేదు. ప్రాబ్లం వచ్చినప్పుడు తప్పించుకుంటారు, అది మాత్రం క్లియర్. ఈ పర్సన్ అదే ప్రాబ్లం వస్తుంది అంటే తప్పించుకుంటారు. కానీ మీ మీద ప్రేమ తరగదు కానీ అలాంటి నేచర్ ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి నెత్తి మీద బరువులు పెట్టుకొని ముందుకు వెళ్ళడం ఇష్టం ఉండదు. కొంచెం ఫ్రీగా ఉండాలి అనుకుంటారు. ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం పక్కకి వెళ్ళిపోతారు సైలెంట్గా. ప్రాబ్లం అయిపోయినాక మళ్ళీ వస్తారు. అంటే ఇద్దరి మధ్య గొడవలు అయినాయి అనుకోండి, వాళ్ళు ఫేస్ చేయలేరు, సైలెంట్గా వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది అనుకోండి, వద్దు అంటారు. ఇంట్లో రిలేషన్ తెచ్చి గొడవలు జరిగాయి అనుకోండి, అసలే రారు. మళ్ళీ ఆ ప్రాబ్లం అంతా నార్మల్ అయిన తర్వాత వస్తారు. అంటే తుఫాన్లో ఎవరు కూడా బయటికి తిరగరు కదా. తుఫాను, వానలు, వర్షాలు, పెద్దగా వర్షం పడినా, తుఫాన్ వచ్చినా, గాలి వాన అయినా ఎవరైనా బయటికి తిరగరు కదా. అది వెలిసిపోయిన తర్వాతే అప్పుడు బయటికి వెళ్తారు. మీ పర్సన్ కూడా అంతే అన్నమాట. అంటే ఎంత ఇలాంటి ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు అది వెలిసిపోయిన తర్వాత, అంటే ప్రాబ్లమ్స్ కొంచెం సార్ట్ అవుట్ అయిన తర్వాత, అప్పుడు సిచ్యువేషన్ కొంచెం నెమ్మది అయిన తర్వాత, మీరు కొంచెం కూల్ అయిన తర్వాత, వాళ్ళు కొంచెం కూల్ అయిన తర్వాత, వాళ్ళు కొంచెం హీల్ అయిన తర్వాత, సో ఈ విధంగా వస్తారు. కానీ పర్మనెంట్గా మిమ్మల్ని దూరం పెడతారన్నది లేదు. కానీ టెంపరీగా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం హ్యాండ్ ఇచ్చే క్యాండిడేట్. అంటే ప్రాబ్లం ఉంది అంటే కొంచెం తప్పించుకోవడమో, సైలెంట్ అయిపోవడమో చేస్తుంటారు. మీ సైడ్ తప్పు ఉంటే కనుక వాళ్ళు మిమ్మల్ని వద్దు అనే ఛాన్స్ ఉంది. మీ తప్పుని బట్టి మీరు తప్పు చేసావు, నువ్వు వద్దు, నేను ఎలా నమ్మాలి, నేను నమ్మితే నువ్వు ఇలాగే చేస్తావు అనే ప్రాబ్లమ్స్. మీ వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మళ్ళీ రిలేషన్ స్టార్ట్ చేయాలంటే భయం, మళ్ళీ నమ్మాలంటే భయం, ఇలాంటివి ఉన్నాయి అన్నమాట. సో ఆర్గ్యుమెంట్స్ ఏదైనా గొడవలు జరుగుంటే, మీరు ఏదైనా అనుంటే వాళ్ళ మనసులో అది పెట్టుకొని చాలా
ఆ బాధలో ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినా, మీరు వాళ్ళని బాధ పెట్టినా కొంచెం ఆ బాధలో ఉన్నారనమాట. కొంచెం హీల్ అవ్వాలండి. కొంచెం హీల్ అవుతే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. కేవలం ప్రాబ్లం అప్పుడు యాక్షన్ తీసుకోరు. అదర్వైజ్ కొంచెం తర్వాత వీళ్ళకి రియలైజేషన్ వస్తుంది, మళ్ళీ మాట్లాడే ఇది వస్తుంది, అప్పుడు వచ్చేస్తారు అనమాట ఫాస్ట్గా. కొంచెం హీల్ అవ్వాలి, కొంచెం కామ్ అవ్వాలి, కొంచెం నార్మల్ అవ్వాలి. ఈ పర్సన్ వచ్చే పర్సనే, రాని పర్సన్ అయితే కాదు, వదులుకునే పర్సన్ అయితే కాదు. కానీ ప్రాబ్లం అప్పుడు మాత్రం కనిపించరు, దూరంగా ఉంటారు. ప్రాబ్లం లేనప్పుడు మాత్రం ప్రత్యక్షం అవుతారు. అంటే వీళ్ళకి ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం ఇష్టం ఉండదు, ప్రాబ్లం వచ్చినప్పుడు కామ్ అవ్వడం ఇష్టం. అలాగే ప్రాబ్లం అయిపోయిన తర్వాత ప్రాబ్లం లేకుండా మళ్ళీ తిరిగి ఆ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలనుకుంటారు అంతే. ఏదైనా అనుమానం వచ్చినా, ప్రాబ్లం వస్తున్న డౌట్ వచ్చినా వాళ్ళు తొందరగా స్టెప్ తీసుకోరు అనమాట. చాలా నిదానంగా ఆచితూచి తీసుకుంటారు. ముందే ప్రాబ్లం జరుగుతుందంటే అసలు ఇప్పుడు ఏది చేయరు, ఆ టైప్ అనమాట. ఓకేనా. సో ప్రాబ్లమ్స్కి భయపడతారు. సిచ్యువేషన్స్ ఏదైనా ఇబ్బందులు వస్తుంది అంటే కొంచెం జాగ్రత్తగా ఉండి టైప్, బట్ మిమ్మల్ని వదిలేసే టైప్ కాదు. మళ్ళీ నార్మల్ అయిపోగానే మళ్ళీ నార్మల్ అవుతారు, మళ్ళీ వస్తారు. సో కాంటాక్ట్ కూడా కనిపిస్తుంది. సో వాళ్ళు కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, మీరు చేయగా వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు అవాయిడ్ చేస్తుంటే వాళ్ళు రెస్పాన్స్ అవుతారు. సో మీరు చేసిన రెస్పాన్స్ వస్తుంది, లేదా వాళ్ళే కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ కూడా హైగా ఉన్నాయి. సో అన్బ్లాక్ జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో కాంటాక్ట్ అండ్ అన్బ్లాక్లు కమ్యూనికేషన్ అనేది జరుగుతుందన్నమాట. మీ పర్సన్ మీతో మనసిప్పి నిజంగా మాట్లాడతారు, ట్రూత్ రివీల్ చేస్తారు. అంటే వాళ్ళు మీతో సడన్గా మీతో క్లియర్గా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మీరు మీ పర్సన్కి, మీకు మీ పర్సన్కి మధ్య కమ్యూనికేట్ జరుగుతాయి, మాటలు జరగబోతున్నాయి కమింగ్ ఫ్యూచర్లో, అంటే కమింగ్ డేస్లో, అంటే కమింగ్ వీక్స్. సో ఈ జనవరి లేదా ఈ డిసెంబర్ ఎండింగ్ లోపు, జనవరి ఫిబ్రవరి లోపు. ఓకేనా. సో కాంటాక్ట్, అన్బ్లాక్, కమ్యూనికేట్ అయితే స్ట్రాంగ్ ఛాన్సెస్ ఉన్నాయి. సో రిలేషన్ నాట్ ఎండ్, కంటిన్యూ అవుతుంది. కొన్ని ఉండొచ్చు, బట్ ఈ రిలేషన్ ఎండ్ ఏం కాదు. సో కంటిన్యూషన్కి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మిగతాది మీ ఇద్దరు అండర్స్టాండింగ్ మీద. సో కాంటాక్ట్ అండ్ అన్బ్లాక్లు, కమ్యూనికేషన్ ఉంది. సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం. యూనివర్స్, మా వీవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి, మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. మీకు యాక్షన్ కావాలి. మీకు కూడా ఈ రిలేషన్లో కొంతమంది మ్యారేజ్ కోసం చూస్తున్నారు, కొంతమంది మ్యారీడ్ వాళ్ళల్లో కూడా యాక్షన్ కోసం చూస్తున్నారు. ఆల్రెడీ కపుల్స్ రిలేషన్లో యాక్షన్ తీసుకోవడానికి చూస్తున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది. మీరు వైఫ్ అండ్ హస్బెండే, కానీ గొడవల వల్ల ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అనమాట. కొంచెం దూరంగా ఉండడం, ఎవరికి వాళ్ళు దూరంగా ఉండడం లాంటివి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట. లవ్ మ్యారేజ్లు, సెకండ్ మ్యారేజ్లు, డైవర్స్ ఇలాంటి వాళ్ళు కూడా ఉండే ఛాన్సెస్లు ఉన్నాయి. సో ఈ పర్సన్ ఏంటి అంటే కొంతమంది సెకండ్ మ్యారేజ్లు, లవ్ మ్యారేజ్లు, మ్యారీడ్ అయ్యి కూడా కొంచెం డిస్టర్బెన్స్ వల్ల ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. మ్యారేజ్ కమిట్మెంట్ ఇష్యూస్, కొంతమంది మీ పర్సన్ మీ దగ్గరికి కొన్ని మంత్స్కి, వీక్స్కి అలా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు, కొంతమంది కమిట్మెంట్ కోసం చూస్తున్నారు. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న యాక్షన్ కోసం చూస్తున్నారు. యాక్షన్ కావాలి. యాక్షన్ అండ్ కమ్యూనికేషన్ అండ్ మెసేజ్ కాల్ కోసం చూస్తున్నారండి. మీరైనా చేయాలనుకుంటున్నారు, వాళ్ళ నుంచి అయినా రావాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ పర్సన్ మీరు స్పై చేస్తున్నారండి. స్పై ఎక్కువ చేస్తున్నారు బాగా. ఆన్లైన్ అయినా, ఆఫ్లైన్ అయినా. ఆఫ్లైన్ అయితే ఈ పర్సన్ని వెళ్ళేది వచ్చేది చూస్తూ ఉన్నారు. అలాగే ఆఫ్లైన్ అయితే వాట్సాప్, ల్యాష్ సీన్లు, ట్రూ కలర్ ఇలా సెర్చ్ చేస్తూ ఉన్నారనమాట. అంటే ఫేస్బుక్ ఇలాంటివి, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి ఉంటాయి కదా. సో ఆన్లైన్లో స్పై చేస్తున్నారు. కొంతమంది ఆఫ్లైన్లో విడిగా కనిపిస్తే మీ పర్సన్ని చూస్తూ ఉన్నారనమాట. కొంతమంది ఆఫ్లైన్, కొంతమంది ఆన్లైన్. ఈ పర్సన్ని వదులుకునే ఉద్దేశం అయితే మీకు లేదు. సో ఈ రిలేషన్ని కానీ, ఈ పర్సన్ని కానీ వదులుకోవాలనుకోవట్లేదు. స్టిల్ ఈ రిలేషన్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా నిలబడాలి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గకూడదు. బట్ ఈ పర్సన్ మీద ప్రేమ ఏం తగ్గలేదు. కొంచెం కన్ఫ్యూజన్స్లో ఉన్నారు. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు చాలా వరకు కూడా. బట్ రిలేషన్ విషయంలో మీరు కంటిన్యూ చేయడానికే ఇంట్రెస్ట్ ఎక్కువగానే, కంటిన్యూ చేసే ఇంట్రెస్ట్ మీకు ఎక్కువగా ఉంది. సో మీ పర్సన్ అవాయిడ్ చేస్తే ఇక్కడ మీరు ఫీల్ అయ్యే ఛాన్సెస్, ఎందుకు నన్ను ఇలా గ్రాంటెడ్గా తీసుకుంటున్నారనే బాధ ఉండొచ్చు మీకు. కొంతమంది మీరు దూరంగా పెడుతుంటే మీరే బాధపడుతున్నారు, దూరం పెట్టి మళ్ళీ మీరే బాధపడుతున్నారు. కొంతమంది వాళ్ళు అలా చేస్తే మీరు బాధపడుతున్నారు. మీకు మీ పర్సన్ కాకుండా వేరే ఏమన్నా ప్రపోజల్స్ వచ్చినా మీరు వద్దంటున్నారు. ఎందుకంటే మీ మనసులో మీ పర్సన్ ఉన్నారు.
హట్ అయినట్టుగా కనిపిస్తుందండి. మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల హట్టింగ్ కనిపిస్తుంది. కమిట్మెంట్ ఇష్యూస్ కొంతమందికి మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల హట్టింగ్ స్టేజ్లో హట్టింగ్ అయి ఉన్నారు ఆల్రెడీ. సో హీల్ అవ్వాలి, అక్కడ మీ పర్సన్ మీరు హీల్ అవ్వాలి. ఇద్దరికి కలిసి ఉండాలనే ఉంది. సో కొంచెం హీల్ అవ్వాలి. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్. ఈ మంత్ ఎండింగ్లో మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్, మనీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మ్యారేజ్ జరగబోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కమిట్మెంట్ రావట్లేదండి. సో కమిట్మెంట్ లేకుండా ఇక్కడ మ్యారేజ్ వాళ్ళ గురించి చెప్తున్నాను. ఏమవుతుంది అంటే కమిట్మెంట్ ఫెయిల్ అయిపోతుంది. కమిట్మెంట్ ఇవ్వట్లేదు. కొంతమందికి కమిట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మీరు ఎంత ట్రై చేసినా అటు నుంచి కమిట్మెంట్ రావట్లేదు. మీ సైడ్ నుంచి కానీ వాళ్ళ సైడ్ నుంచి కానీ పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదు. మనీ రిలేటెడ్ మనస్పర్ధలు గొడవలు అయ్యి ఛాన్సెస్ ఉన్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా మూడో వ్యక్తులు మాట్లాడిస్తున్న సంబంధాలు కుదరట్లేదు. ఇక్కడ కొంతమంది అకస్మాత్తుగా కలుస్తున్నారు, కొంతమంది అకస్మాత్తుగా వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటి అంటే ఎందుకు అకస్మాత్తుగా ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళకి క్లియర్గా చెప్పేది ఏంటంటే ఎవరైతే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారో కమిట్మెంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. సో కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం వల్ల రిలేషన్ బ్రేక్ అయ్యి బాధపడుతున్నారు. కొంత ఎవరో ఒకరు కానీ కాంప్రమైజ్ అయితే చక్కగా మీకు మ్యారేజ్ దాకా వెళ్ళిపోతుంది అనమాట. సో కాంప్రమైజ్ అవ్వాలి, కాంప్రమైజ్ చేసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం ఉన్నా మర్చిపోయి హీల్ అయ్యి ముందుకెళ్ళాలి, స్ట్రాంగ్గా నిలబడాలి. అలాగే మ్యారీడ్ వాళ్ళకు కూడా టవర్ మూమెంట్ వస్తుంది. మ్యారీడ్ వాళ్ళకు కూడా ఏంటంటే పెద్దవాళ్ళండి మాట్లాడిస్తున్నారు కానీ సంబంధాలు అనేవి కుదరట్లేదు. మిస్అండర్స్టాండింగ్, బాధలు, ఇంతకుముందు జరిగినవి అవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. ఎక్కువగా ఈ కేసులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఎవరెవరి ఎనర్జీ కనెక్ట్ అయిందో చెప్పాలనుకునే కామెంట్లో చెప్పొచ్చు. కమిట్మెంట్ ఇష్యూస్, అలాగే మ్యారీడ్ వాళ్ళకు కూడా చాలా ట్రై చేస్తున్నారు. బట్ సంబంధాలు ఏంటంటే వచ్చిన ప్రాబ్లమ్స్, మిస్అండర్స్టాండింగ్, గొడవల వల్ల ఏంటంటే కలవాలనుకున్నా కలవలేకపోతున్నారు అనమాట. సో కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుందండి. కొంచెం పేషెన్స్ కావాలి. డివైన్ మీ లైఫ్ కన్ఫ్యూజన్లో పడ్డా, ఓవర్ థింక్లో పడ్డా, సైలెన్స్లో పడ్డా మీ ఫ్యూచర్కి ఏం ఎఫెక్ట్ పడదు. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ రిలేషన్లో మళ్ళీ గుడ్ డేస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు గుడ్ డేస్ అనేవి వస్తాయండి. మీ రిలేషన్లో ఒకవేళ ప్రాబ్లం వచ్చి ఇప్పుడు కష్టంగా అనిపించినా కూడా, ఎనీ రిలేషన్ ప్రాబ్లం అనిపించి కష్టంగా అనిపించినా మళ్ళీ మీకు గుడ్ డేస్ అనేవి వస్తాయి. మళ్ళీ మీకు లక్ కలిసి వస్తుంది. మీరు ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత బాధలు పడుతున్నా గుర్తుంచుకోండి, ఇది శాశ్వతం కాదు. మళ్ళీ మీకు లక్ వస్తుంది. మళ్ళీ మీకు మంచి జరిగే ఛాన్సెస్లు ఉన్నాయి. డెఫినెట్లీ మంచి జరుగుతుంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది. అది మనీ అయినా, రిలేషన్ అయినా సరే, మీరు పోగొట్టుకుందైనా సరే, పోగొట్టుకున్న దానికి డబల్ అయినా సరే మీకు తిరిగి బ్లెస్సింగ్స్ వస్తాయి. మీ లైఫ్ ఎంతటితో ఎండ్ అయిపోలేదు. మీ లైఫ్లో ఏదైనా బ్యాడ్ మూమెంట్ జరిగితే మళ్ళీ గుడ్ మూమెంట్ జరుగుతుంది. డెఫినెట్లీ లక్ మీ వైపు ఉంది. ఏదన్నా ఇప్పుడు మీరు బాధపడుతుంటే గుర్తుపెట్టుకోండి, ఇది శాశ్వతం కాదు. మీకు మళ్ళీ మంచి డేస్ వస్తే లక్ వస్తుంది. మీరు పడ్డదానికి మీరు సక్సెస్లోకి వెళ్తారు. మళ్ళీ సక్సెస్ వస్తుంది. మళ్ళీ మీకు మంచి జరిగే ఛాన్సెస్ ఉంది. లక్ వచ్చే ఛాన్సెస్లు ఉన్నాయి. మీరు పడ్డ కష్టాన్ని ప్రతిఫలం వస్తుంది. సో రిలేషన్లో కొంతమందికి రీయూనియన్ పాసిబుల్ ఉంది. రీయూనియన్ కూడా పాసిబుల్ ఉంది. సో క్లైమ్ చేసుకోండి అంటే కామెంట్లో 444 అని పెట్టండి. సో క్లైమ్ చేసుకోండి. ఎక్కువగా మీకు పాజిటివ్ సైన్స్ కనిపించే ముందు ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తుంటే 222, 444, 333, 555 ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా గుడ్ సైన్. డ్రీమ్స్లోకి మీ పర్సన్ వస్తూ ఉంటారు. బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? సో అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. మన వీడియోస్ చాలా హెల్పింగ్ అండ్ మోటివేషనల్గా ఉంటాయి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.